హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో గోదాదేవి యొక్క జన్మస్థలం ఎక్కడ, దాని యొక్క విశిష్టత ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. గోదాదేవి జన్మించిన స్థలం శ్రీవిల్లిపుత్తూరు. తిరుప్పావై అవతరించిన విశిష్ట క్షేత్రం ఈ శ్రీవిల్లిపుత్తూరు. ధనుర్మాసం వస్తే చాలు దక్షిణ భారతదేశంలో లక్షలాది మంది భక్తుల పెదాల మీద తెల్లవారుజామున భక్తి ప్రవత్తులతో వినిపించే ఈ దివ్య ప్రబంధమే తిరుప్పావై. ఈ తిరుప్పావై ఒక తమిళ రచన అయినప్పటికీ ఎంతో ప్రాచుర్యం పొందింది. భగవంతుడే భర్తగా భావించి చివరకు దానిని పొందిన ఒక భక్తురాలి ఆరాధనకు ఆనవాలుగా నిలిచింది. ఈ భక్తురాలే మన తల్లి గోదాదేవి. గోదాదేవి పెరియాల్వార్గా ప్రసిద్ధికెక్కిన విష్ణు చిత్తునికి తులసివనంలో లభించింది. విష్ణు చిత్తుల వారు ఆ పాపకు కోదై అని నామకరణం చేశారు. కోదై అంటే పూలదండ అని అర్థం. గోదాదేవిని ఆండాల్, ఆముక్తమాల్యద, సూడి కొడుత్త అచ్చియార్ అని పేర్లతో పిలుస్తారు. ఈ మహాభక్తురాలు జన్మించిన ఈ శ్రీవిల్లిపుత్తూర్ నేటికి కూడా ఒక దివ్య క్షేత్రంగా అలరారుతుంది. ఈ శ్రీవిల్లిపుత్తూరు ఎక్కడ ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది తమిళనాడు రామనాథపురం జిల్లాలోని ఒక తాలూకా కేంద్రం. ఒకప్పటి పాండ్య రాజ్యంలోని పురాతన క్షేత్రాల్లో ఇది ప్రముఖమైనది మరియు ప్రాచీనమైనది. ఈ శ్రీవిల్లిపుత్తూరుకు ప్రాగ్భాగాన దట్టమైన ఆకుపచ్చని అడవులు ఉంటాయి. ఉత్తర భాగాన పర్వత సానువులు శోభను తీసుకొస్తాయి. ఇక చెన్నై, త్రివేంద్రం రైలు మార్గంలో ఉన్న శ్రీవిల్లిపుత్తూరు విరుధనగర, తెకాసి రైల్వే జంక్షన్ల మధ్యన వస్తుంది. ఈ ఊరికి ముందు శివకాశి, రాజపాలెం రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. మధుర, రాజపాలెం, శివకాశీల నుంచి బస్సులో కూడా వెళ్ళవచ్చు. ఇలా బస్సులో అయినా రైలు మార్గంలో అయినా సరే శ్రీవిల్లిపుత్తూరును మనం చేరుకోవచ్చు. ఇక ఇప్పుడు మన గోదాదేవి జన్మించిన శ్రీవిల్లిపుత్తూరుకు ఉన్న విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. మరియు ఈ క్షేత్రానికి శ్రీవిల్లిపుత్తూరు అని పేరు ఎందుకు వచ్చిందో కూడా మనం తెలుసుకుందామండి. శ్రీ, విల్లి, పుత్తు, ఊరు అనే 4 పదాలు కలిస్తే శ్రీవిల్లిపుత్తూరు అయింది. ఇందులో మొదటి పదం శ్రీ అంటే శుభకరమైన, మంగళకరమైన అని అర్థం. విల్లి అంటే ఉపవనాలతో కూడి ఉన్నది, అంటే ఎన్నో రకాల తోటలు, బాగా పచ్చని చెట్లతో ఉన్నది అని అర్థం. పుత్తు అంటే కొత్త అని అర్థం. ఊరు అంటే గ్రామం. మంగళకరమైన ఉపవనాలతో కొత్తగా అలరారే గ్రామం అని అర్థం. మొదటలో ఈ ఊరిని విల్లిపుత్తూరు అనేవారట. మన గోదాదేవి జన్మించిందనే కాబోలు దీనికి శ్రీ అనే ఒక పదాన్ని కూడా చేర్చారు. ఇంకా ఈ ఊరు గురించి చెప్పుకుంటే చాలా ఉందండి. ఈ శ్రీవిల్లిపుత్తూరుకు పుదువై పుత్తూర్ లేదా వన్మీకపురం అనే పేర్లు కూడా ఉన్నాయట. పుత్తూర్ అంటే తమిళంలో చీమల కొండ అని అర్థం వస్తుంది. పూర్వం ఇక్కడి ఆలయం చుట్టూ చీమల కొండ ఉండేదట. విల్లి అనే వ్యక్తి ఆ కొండను, అడవిని తొలగించి పట్టణం నిర్మించాడట. అందుకే ఈ పట్టణానికి విల్లిపుత్తూర్ అనే పేరు వచ్చిందని కూడా చెప్తారు. వన్మీకపురం అన్నా కూడా చీమల కొండ అని అర్థం వస్తుంది. ఈ శ్రీవిల్లిపుత్తూరు అనేక మంది మహానుభావులకు జన్మనిచ్చిందని పురాణాల వల్ల, చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది. మండూక మునిగా వ్యవహరించే సికప్ప అనే ముని ఇక్కడ నివసించారు. గోరక మహర్షి అనే సిద్ధుడు ఇక్కడికి దగ్గరలోని అలఘర్ కొండలలో చాలా కాలం ఉన్నారట. ఇంకా పొన్నాయిర స్వామి, బిరాన్ స్వామి, కైలాస సుందర స్వామి, ముక్తానంద స్వామి ఇలా ఎంతోమంది మహాత్ములు ఈ పట్టణంలో నివసించారు. వారికి ఇక్కడ ఆలయాలు కూడా ఉన్నాయట. ఇక శ్రీరామానుజుల వారు, వేదాంత దేశికుల వారు, మనాల వారు, కంబకవి, శ్రీకృష్ణ దేవరాయలు మొదలైన ప్రసిద్ధులు ఈ దివ్య స్థలాన్ని సందర్శించారు. ఈ శ్రీవిల్లిపుత్తూరులో ప్రధానంగా 2 దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలు ఏమిటి, దాని యొక్క విశిష్టతని మనం మరొక వీడియోలో తెలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ నమస్తే అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.